ఓం గం గణపతయే నమః. అడ్డంకులను తొలగించే ఆ గజాననుడికి నా వందనాలు. బుద్ధిని సిద్ధిని ప్రసాదించే గణనాథుని ఆశీస్సులతో ఈ కథను ప్రారంభిస్తున్నాను. ఓ భక్తజనులారా, ఇప్పుడు మనం ఆ పరమశివుని రౌద్ర రూపం కాశీనగర క్షేత్ర పాలకుడు అయిన శ్రీ కాలభైరవుని కథలోకి ప్రవేశిద్దాం. కాలానికే కాలమైనవాడు, భక్తుల పాలిట కల్పవృక్షమైనవాడు ఆ భైరవమూర్తి. ఆయన అవతారం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. ఓం కాలభైరవాయ నమః. భక్తులారా, ఇది భయాన్ని భస్మం చేసే మహారాత్రి. ఇది కాలాన్ని కూడా శాసించే శివుని ఉగ్రస్వరూపమైన కాలభైరవుని పవిత్ర కాలాష్టమి. పురాణాలు చెబుతున్నాయి, లోకంలో అధర్మం పెరిగినప్పుడు, అహంకారం ఆకాశాన్ని తాకినప్పుడు, ఈ జగత్తులో నాకంటే గొప్పవాడు ఎవరున్నారు? సృష్టికర్త బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిపై గర్వపడసాగాడు. శివుడు మౌనంగా చూశాడు. అప్పుడు శివుని తృతీయ నేత్రం నుండి ఒక భయంకర జ్వాల వెలువడింది. కృష్ణవర్ణం, కళ్ళలో అగ్ని, చేతిలో త్రిశూలం. కాలానికి అధిపతి అయిన మహాశక్తి బ్రహ్మదేవుడు అప్పటికీ తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు కాలభైరవుడు బ్రహ్ముని 5వ తలను ఖండించాడు. భైరవుడు కేవలం ఉగ్రరూపం కాదు, భక్తుని రక్షించే కాపరి. చెడును నాశనం చేసే శక్తి, భయాన్ని తొలగించే దైవం. భైరవునికి ప్రీతికరమైన శునకాలకు ఆహారం పెడితే పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. తలను ఖండించిన బ్రహ్మహత్య పాతకము చుట్టుముట్టగా ఆ పాప పరిహారముకై భైరవుడు లోకమంతా తిరిగాడు. చివరకు కాశీ పట్టణము చేరుకోగానే ఆ పాప విముక్తి కలిగింది. కాశీక్షేత్ర పాలకుడై భక్తులను కాపాడుతున్నాడు. కాలానికి అధిపతి అయి కర్మఫలము ఇస్తున్నాడు. అహంకారం వీడితేనే దైవప కలుగునని చాటాడు. కాశీపురాధినాథునకు జయమంగళం, శుభమంగళం. అందుకే భక్తులారా, భయం కాదు, భైరవుని భక్తి మనలో ఉండాలి. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవుని కృప మీ జీవితాన్ని కాపాడుగాక. ఓం కాలభైరవాయ నమః. నిన్ను స్మరిస్తే భయాలన్నీ మాయమవుతాయి. ఓ కాలభైరవ స్వామి, నీకు వేవేల వందనాలు. కాశీక్షేత్ర పాలక కాలభైరవ. తకజం 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 తకదై. ఓం కాలభైరవాయ నమః. కాలభైరవ కాలభైరవ. ఓం కాలభైరవ
भैरवाय नमः